మాది కొత్తూరు మండలం ఆకులతంపర గ్రామము. నేను 1984 సంవత్సరంలో యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంటే బాప్తిస్మాన్ని తీసుకొని ప్రభువుని ఆరాధించడం ప్రారంభించాను. ప్రియమైనటువంటి వారలారా, దేవునిచే ఎంపిక కాబడి నా ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని సేవలకు వచ్చి పరిశుద్ధ వివాహాలు జరిపిస్తూ ఉంటాను. నా కోరిక, నా వాంఛ, నా చేతుల మీదుగా ఎవరి వివాహాలు జరిగినా ఆ వివాహాలు చక్కగా ఉండాలని, ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని, పిల్లాపాపలతో మరి ఆశీర్వదించబడాలని మనసారో కోరుకుంటూ క్రైస్తవ వివాహాలు నేను జరిపిస్తూ ఉంటాను. పెళ్లి చేసి వెళ్ళిపోవడం కాదు, వారి పట్ల నేను ఎంతో శ్రద్ధ కలిగి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. రమేష్, మధు, మీ విషయంలో కూడా నేను మనసారా ప్రార్థన చేస్తూ మీ యొక్క వివాహము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరగాలని, మీ యొక్క వైవాహిక జీవితము క్షేమంగా ఉండాలని మనసారా కోరుకునేటటువంటి దైవ సేవకుడిగా ఈ దినమునందు మీ ముందు ఉన్నాను. దైవ సేవకులు వాక్యం చెప్తూ ఒక మాట చెప్పారు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ఇక్కడే ఉన్నారు అందరూ. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎన్నో ఉన్నాయి కదండి, ఘనమైనవి ఎన్నో ఉన్నాయి, గొప్ప గొప్పవి ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క వివాహ వ్యవస్థ విషయంలో, ఈ యొక్క వివాహ విషయంలో దేవుడు ఘనమైనదిగా ఎందుకు ఎంచాడు? వివాహము అన్ని విషయంలో ఘనమైనదని ఎందుకు ఎంచాడంటే, భార్య భర్తల యొక్క బంధము అపురూపమైనది. భార్య భర్తల యొక్క బంధము పవిత్రమైనది. ఏ భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తారో, ఏ భార్యాభర్తలు పవిత్రముగా దాంపత్య జీవితాన్ని జీవిస్తారో, అట్టి వారి యొక్క జీవితాలు, అట్టి వారి యొక్క కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. అట్టి దాంపత్య జీవితం ద్వారా సమాజము బాగుంటుంది, సమాజము బాగుంటుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క పరిశుద్ధ వివాహాన్ని తిలకించడానికి మీరు వచ్చారు. సమయాన్ని నేను ముందుకు తీసుకువెళ్తాను. ఈ యొక్క పరిశుద్ధ వివాహానికి మధు తరఫున తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. అలాగే రమేష్ తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. తర్వాత వివాహానికి సంబంధించినటువంటి సామగ్రి అంతా, పుస్తెల తాడు, అలాగనే దండలు, ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాను. ఇరువైపులా తల్లిదండ్రులు మరి దగ్గరగా రావాలని మనం చేస్తున్నాను. మంచిది. ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో మీకు కొన్ని విషయాలు తెలియజేసి వివాహాన్ని జరిపిస్తాను. మీ ఇద్దరు లేచి నిలబడండి, బైబిల్ పట్టుకొని. ఒక మైక్ ఒకటి ఉంచండి. ఇక్కడ ముందుకు రండి, ఈ ముందుకు రండి. ఇటువైపు రమ్మ మధు, ఇటువైపురా. కనిపిస్తున్నారా? ఇటువైపు నాకు మజ్జిగ ఇచ్చే. అందరికీ కనిపిస్తున్నారా? నూతన మరి వధువు వరుడు, వరుడు రమేష్, వధువు మధు, తల్లిదండ్రులు ఇరువైపులా తల్లిదండ్రులు దగ్గరకు రావాలని మనం చేస్తున్నాను. రమేష్, ఈ యొక్క
పరిశుద్ధ వివాహము జరిపించుకోవడానికి మధుని నువ్వు ఇష్టపూర్వకంగానే ఇష్టపడి ఈ యొక్క పరిశుద్ధ వివాహానికి సిద్ధపడ్డావా? సిద్ధపడ్డాను. అమ్మ మధు, నీ మీద ఎవరు ఒత్తిడి చేయకుండా ఈ రమేష్ని పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి ఇష్టపూర్వకంగానే సిద్ధపడ్డావా? గట్టిగా చెప్పు. సిద్ధపడ్డాను. ఇష్టపూర్వకంగానే సిద్ధపడిందట. రమేష్ కూడా ఇష్టపూర్వకంగానే, మధు కూడా ఇష్టపూర్వకంగానే ఈ పరిశుద్ధ వివాహం జరిపించుకోవడానికి ఇష్టపడ్డారు. రమేష్ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? అమ్మ, అయ్యా, మధుని మీ కోడలుగా చేసుకోవడానికి మీరు ఇష్టపూర్వకంగానే సిద్ధపడ్డారా? ఇష్టపూర్వకంగా సిద్ధపడ్డాను. యుద్ధపరంగా సిద్ధపడ్డా. ఇష్టపూర్వకంగానే సిద్ధపడ్డారట మధుని తన కోడలుగా చేసుకోవడానికి. అలాగే మధు తల్లిదండ్రులు ఎక్కడున్నారండి? రమేష్ని మరి మీ అల్లుడిగా చేసుకోవడానికి ఇష్టపూర్వకంగానే సిద్ధపడ్డారా? ఎవరు ఒత్తిడి లేదు కదా? ఎవరు ఒత్తిడి లేదు. ఇష్టపూర్వకంగానే మా మధుని రమేష్కి భార్యనిగా పంపిస్తున్నామని ఇరు తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా అంగీకరించారు. చివరిగా ఒక ప్రకటన చేస్తాను మీ అందరికీ. ఇదే ప్రాముఖ్యమైనటువంటిది క్రైస్తవ వివాహాల్లో. ఈ రమేష్ ఈ మధుల వివాహము జరగకూడదండి, దీనికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి, చట్టపరమైనటువంటి ఆటంకాలు మా దగ్గర ఉన్నాయి అని ఎవరైనా వ్రాతపూర్వకంగా మరి మీరు మాకు తెలియజేస్తే ఈ పెళ్ళి జరగకుండా ఆపేయడానికి రిజిస్టర్గా నాకు హక్కు ఉంది. వీరిద్దరి వివాహము యథావిధిగా జరగకూడదండి, చట్టపరంగా మాకు కొన్ని హక్కులు ఉన్నాయి అని వ్రాతపూర్వకంగా ఎవరైనా ఇస్తే ఈ వివాహము ఆపేస్తాము. లేదండి, మాకేమీ అభ్యంతరం లేదు, రమేష్ని మధుని వివాహము జరిపించండి అని మీరు అనుకుంటే, మౌనంగా ఉంటే అదేనా మాకు చెప్పండి. మీ అందరూ మౌనంగా ఉన్నారు. దాని అర్థం ఏంటంటే మౌనము అర్ధాంగీకారం. కనుక మీ అందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఎందుకొరకంటే రమేష్ మధుల యొక్క వివాహము జరిపించండి, మాకేమీ అభ్యంతరం లేదని మీ అందరూ తెలియజేసినటువంటి విధానం బట్టి రిజిస్టర్గా ఈ యొక్క పరిశుద్ధ వివాహము జరిపించడానికి నేను ముందుకు వెళుతున్నాను. క్రైస్తవ వివాహాలలో ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ప్రమాణము చేసినప్పుడు ఆ ప్రమాణము చొప్పున జీవించాలి. ఏదైతే ప్రమాణం చేస్తామో అది మరిచిపోకూడదు. ఏదైతే ఈ యొక్క పరిశుద్ధ వివాహములో వరుడు ప్రమాణం చేస్తాడు, వధువు ప్రమాణం చేస్తారు. ఎవరి ఎదుట? సంఘము ఎదుట, దైవ సేవకుల ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణాలు వారు బ్రతికినన్నాళ్ళు, వారి యొక్క వైవాహిక జీవితం అన్నాళ్ళు మరిచిపోకుండా వాటిని కాపాడుకుంటూ వెళ్ళినప్పుడు వివాహ బంధాలు దృఢంగా ఉంటాయి, వివాహ బంధాలు బలంగా కనుక పరిశుద్ధ వివాహంలో ప్రమాణాలు ఇరువురు చేత నేను చేయిస్తాను. రమేష్ దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మధుని నీ భార్యగా చేసుకొని మధుని ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును మధుని కాపాడి ఇతరులు చెప్పే మాటలు ఏవి వినక ఇతరులు నొల్లక మీరు బ్రతుకు కాలమంతయు మధుకే భర్తవై ఉందువా. మధుకే భర్తనై ఉందును అని చెప్పాలి. మధుకే భర్తనై ఉందును. చూసారా? మధుకే భర్తనై ఉంటాను. ఎలాంటి సమయము? వ్యాధి వచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఉన్నా లేకపోయినా, అమ్మా మధు నువ్వు ఎంత అదృష్టవంతురాలు, బతికినంత కాలము నీకే భర్తనై ఉంటానని రమేష్ ప్రమాణం చేశాడు. ఇది అందరి జీవితాలకి వర్తిస్తుందండి. ఒక క్రైస్తవులే కాదు, ఏ మతస్థులకైనా ఇది వర్తిస్తుంది. ఆ చొప్పున జీవించగలిగినప్పుడు వైవాహిక బంధము
బాగుంటుంది. మధుకి ఇవ్వండి. అమ్మ మధు, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున రమేష్ని నీ భర్తనుగా చేసుకొని రమేష్కి లోబడి ఆదరించి ఘనపరచి వ్యాధి వచ్చిన ఆరోగ్యంగా ఉన్న ఇతరులు చెప్పే మాటలు ఏవి వినక ఇతరులు నొల్లక మీరు బ్రతుకు కాలమంతయు రమేష్కే భార్యవై ఉందువా. రమేష్కే భారీగా గట్టిగా ఉంది. చెప్పు. రమేష్కే భారీగా ఉంది. చప్పలు కొట్టండి ఒకసారి. ఎంత అద్భుతమైనటువంటి ప్రమాణాలండి ఇవి. రమేష్ మధుని ప్రేమించి చెప్పినటువంటి మాటలు, మధు రమేష్ని ప్రేమించి చెప్పేటటువంటి మాటలు మనం అన్నీ కూడా విన్నాం. వీరిరువురు చేసినటువంటి ప్రమాణాలు బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. తల్లిదండ్రుల దగ్గర ప్రార్థన. పరిశుద్ధుడువను ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, దయగల మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, శుద్ధులు దయిస్తున్నాము. ప్రభువా రమేష్ బట్టి, సోదరి మధు బట్టి వందనాలు. ఈ దినము నేను తండ్రి ప్రభువా దైవజనులు కరుణాకరరావు ద్వారా ఈ దినము వారి ఇరువురు జతపరచబడడానికి మీరు నాయన ఇష్టపడ్డారు, ఏర్పాటు చేశారు. మీకు వందనాలు దయిస్తున్నాము. వారు సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట, నీ ఎదుట ప్రభువా ప్రేమ గల తండ్రి వారు చేసిన ప్రమాణాలను బట్టి శుద్ధిస్తున్నాము. ఒకరు వారు హత్తుకొని ప్రేమ కలిగి ప్రభా, ఒకరు నాయన కష్టంలో ఒకరు పాలు పంచుకొని ప్రభా నాయన తండ్రి వారి జీవితాంతము ఆయనను హత్తుకొని జీవించేవారుగా సిద్ధపరచండి, ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు దయస్తున్నాము. రమేష్ మధుని మీ చేతులకు అప్పగిస్తూ ఇది మొదలుకొని వారి జీవితాంతము నేను హత్తుకొని నేను మహింపరుస్తూ నేను గణపరిచే బిడ్డలుగా నీ కొరకు సాక్ష్యంగా జీవించే బిడ్డలుగా ఆశ్రదించబడే బిడ్డలుగా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తీసుకోండి. మరి యొక్క సమయంలో బైబిల్ ఇచ్చేయండి అమ్మ, పక్కనివ్వండి. ఈ యొక్క ముసుగు నెమ్మదిగా తొలగించు నాన్న, నెమ్మదిగా తొలగించు. ఫోటోగ్రాఫర్లు తెజం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. అమ్మాయినిచ్చే తల్లిదండ్రులు అమ్మాయి యొక్క కుడి చేయి అబ్బాయి యొక్క కుడి చేయిలో పెట్టండి. దీన్నే కన్యాదానము అంటారు. ఓకేనా? ఓకే, మీరు కూడా దగ్గర పెట్టండి. ఓకే. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. మధు తల్లిదండ్రులు ఇష్టపూర్వకముగా రమేష్ కుడి చేతిలో తన చెయ్యి నుంచి వారి యొక్క అంగీకారము తెలిపినటువంటి విధానం బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పవిత్ర బంధం కలకాలము వారు బ్రతికినన్నాళ్ళు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఈ చేతులు కలుపుకొనుడు ద్వారా వారి యొక్క వైవాహిక జీవితం ఇలాంటి బంధముతో తులతూగాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, అలా పట్టుకోండి, అలా పట్టుకోండి, పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఇదే అసలైంది. మీరు జీవించినంత కాలము ఇదే బంధము దేవుడు మీకు ఉంచాలి. మైక్ ఇవ్వండి. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ప్రమాణాలు చేయబడతాయి. మైక్ ఇవ్వండి. రమేష్ దగ్గర పెట్టండి. ఓకే, చాలా ప్రాముఖ్యమైనవి. వీరికే కాదండి, మనందరి జీవితాలకి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి.
వివాహ బంధాలు దృఢంగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే పరిశుద్ధ వివాహ స్థితిలో ఈ ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. పట్టుకో, మైక్ దగ్గర పట్టుకున్నానా, నేను చెప్పినట్టు నువ్వు చెప్పు. రమేష్ అను నేను, రమేష్ అను నేను, మధు అను నిన్ను, మధు అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును సంతోషమందును దుఃఖమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరి ఎదుట ప్రమాణం చేశావు? దేవుని ఎదుట ప్రమాణం చేశావు, మధు ఎదుట ప్రమాణం చేశావు, సంఘము ఎదుట ప్రమాణం చేశావు, మీ గ్రామ ప్రజల ఎదుట ప్రమాణం చేశావు. ఈ ప్రమాణము కలకాలము నీవు నిలుపుకోవాలి. మధుకి ఇవ్వండి. మధు పట్టుకోమ్మా. ఓకే, చూడు, రమేష్ వైపు చూడు, ఇలా చెప్పు. మధు అని నేను, రమేష్ అని నిన్ను, ఇది మొదలుకొని పరిశుద్ధ నిర్ణయం చొప్పున బ్రతుకు కాలమంతయు నీకు లోబడి నిన్ను ప్రేమించి ఘనపరచి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణాలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించినట్లు దయానమ్మ గారు ప్రార్థన చేస్తారు. పట్టుకోండి, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీ వైవాహిక జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించాలి. అమ్మగారు ప్రార్థన చేస్తారు. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో వారు వివాహము అయ్యే ముందు మరి రమేష్ మధు చేసిన ప్రమాణకాన్ని ప్రభువా, మరి మీ ఎదుట వారి ఇరువురు ప్రమాణకం చేసి ఉన్నారు. ఇది మొదలుకొని నాయన వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా ఈ ప్రమాణకాన్ని జ్ఞాపకం చేసుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకొని వారు ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రమాణాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. విడిచిపెట్టండి. తాళి, అమ్మ తాళి, ఉంగరాలు ఏమైనా ఉన్నా, పూలదండలు ఏమైనా ఉన్నా సరే మీరు సిద్ధపరచండి. పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. అయ్యా దైవ సేవకులు, అయ్యా రండి. ఈ మంగళసూత్రం కొరకు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. పట్టుకోండి. అమ్మ మీరు కొద్దిగా పక్క తప్పుకోండి. మంగళసూత్రం కొరకు నన్ను ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎదుగో నా ప్రభువా, నీ కుమారుడు ఆయన రమేష్ తన భార్య మెడలో ఈ మంగళసూత్రం కట్టినప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా అన్యోన్య సహవాసం కలిగి సమాధానం కలిగి జీవించడానికి నన్ను మీ కృప దయచండి. ఈ మంగళసూత్రాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పట్టుకోనైనా సరి చేయి, కరెక్ట్గా పట్టుకో. అమ్మ నువ్వు ఉండు, కరెక్ట్గా పట్టుకో. తీ రెండు వైపులా అక్కడికమ్మా, ఇక్కడ ఇవ్వండి. ఓకే.
పర్వాలేదులమ్మ, పర్వాలేదు, దేవుడే ధారణ జరుగుతుంది. ఇలా ప్రమాణం చేయనైనా నిత్యమైన నమ్మకమునకును నిత్యమైన నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును పరిశుద్ధ వివాహమునకు సూచనగా ఈ మంగళసూత్రమును మీకు ధరింపజేయుచున్నాను. ధరింపజేయి. 3 ముళ్ళు వేయి. పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ, నరులను ప్రేమించు కరుణా సముద్ర, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. దేవునికి స్తోత్రం. ఉంగరాలు తీసుకొచ్చారా? ఉంగరము, దండలు తీసుకొచ్చారా? దండలు తీయండి. ఓకే. నువ్వు పట్టుకో. మరి యొక్క సమయంలో దండలు మార్చుకోవడం జరుగుతుంది. మరి రమేష్కి ఎక్కువ ప్రేమ ఉందో, మధుకి ఎక్కువ ప్రేమ ఉందో తెలియజేయబడుతుంది. వర్షం మంచిదేనండి, వర్షం చాలా ఆశీర్వాదకరము. కావలిస్తే చూడండి. ఓకే, తర్వాత ఫోటోగ్రాఫర్లు తీసుకుందాం. అమ్మా, మరి మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమో ఇక్కడ మనకి తెలిసిపోతుంది. 1 2 3 స్టార్ట్. మధుకి ఎక్కువ ప్రేమ ఉంది రమేష్ మీద. చాలా సంతోషం అమ్మా. అలాగే ఉంగరాలు తర్వాత ఇవి కూడా ఇచ్చాను. ఈ దాంట్లో కూడా వేసుకోండి. వేయండి. ఇప్పుడు రమేష్, నాన్న నువ్వు ముందు వేయి. వద్దు, భార్యకే అవకాశం ఇచ్చాడండి. ఎంత ప్రేమ రమేష్. చూడండి, మీ భర్తల విషయంలో కూడా అలాంటి ప్రేమ చూపించండి. 1 2 3 స్టార్ట్. ఇద్దరు కలిపి ఒకేసారి వేసుకున్నారు. కలకాలం ఇలాగే ఉండాలని దైవ సేవకుడిగా నేను మనం చేస్తున్నాను. ఉంగరాలు అమ్మాయికి పెట్టే ఉంగరం ఇవ్వండి. అమ్మాయికి ఇది. ఓకే, ఇదిగో నాయన. తర్వాత ఈ ఉంగరం పట్టుకో. స్థిరమైన ప్రేమకును పరిశుద్ధ వివాహమునకు సూచనగా ఈ యొక్క ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మధుకి ధరింపజేయి. చూపుడు. ఆత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. చాలు, తర్వాత తీసుకో. అమ్మ, ఈ ఉంగరం పట్టుకో. రమేష్ వైపు చూడు. నిత్యమైన నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును పరిశుద్ధ వివాహమునకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం,
ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ వివాహము దేవుడు ఘనముగా దీవెనకరముగా ఆశీర్వాద సంఘము ఎదుట మంగళసూత్రము కట్టుడు ద్వారాను, కన్యాదానము చేయుడు ద్వారాను, ఉంగరాలు మార్చుకొనుడు ద్వారాను, పూలదండలు మార్చుకొనుడు ద్వారాను వీరిద్దరూ భార్యాభర్తలుగా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ అధికారం బట్టి వీరిద్దరిని భార్యాభర్తలుగా ప్రకటించుచున్నాను. ఈ భార్యాభర్తలని ఎవరు విడదీయరాదు. తల వంచుదాం, మోకరించండి, ప్రార్థన చేద్దాం. దైవ సేవకులు అందరూ కూడా తర్వాత అన్నీ ఇది ఇంపార్టెంట్. మోకరించండి. తర్వాత మీరు అన్నీ పెట్టుకుందరు. కానీ దైవ సేవకులు ముందుకు రావాలి. అమ్మగారు ముందుకు రావాలి. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి యేసు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రమేష్ మధువుల యొక్క పరిశుద్ధ వివాహము దేవునికరంగా ఆశీర్వాదకరంగా జరిపించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువాని ఎదుట చేసినటువంటి ప్రమాణాలు వారి జీవితంలో మరిచిపోకూడదు. ఆ ప్రమాణాలను జ్ఞాపకం చేసుకుంటూ నీ యందు భయము భక్తి గలవారై వారి యొక్క వైవాహిక జీవితము సాఫీగా సాగిపోవడానికి మీ కృప చూపించండి. వారి యొక్క వైవాహిక జీవితంలో మీ నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు అందించి నాయనా సంతానముతోనూ, ఆరోగ్యముతోనూ, ధనముతోనూ, భాగ్యముతోనూ, పవిత్రతోనూ వారిని ఆదరించి మీ కృపకు పాత్రలు చేసి వారు బ్రతుకు దినములన్నీ మీ కృపాక్షేమములై వారు వెంట వచ్చుడికి మీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నూతనంగా జతపరచబడినటువంటి రమేష్కుని, మధుకును, ఇరు వర్గాల తల్లిదండ్రులకును, సంఘముడుకును, సంఘ సేవకులకును, గ్రామానికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తదుపరి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని నేను ఇస్తున్నాను.